అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. గౌరే గౌరే ఏంటి అలా కూకున్నావు? మరి నీ పెళ్ళి ఎప్పుడే? ఏమంటాడా గోపిగాడు? ఎప్పుడు చేసుకుంటాడంట? అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వచ్చి కూర్చుంటాడంట. అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు. ఆ మాట అన్నాడు. అవునులే, ముండం మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడికి పెళ్ళి ఎందుకో? ఏంటో ఎదవ కూతురు ఎదవ నవ్వును. సర్లే, ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది? 4 రోజులు అదో ఊరంతా నవ్వుతారు. ఎందుకు? అమ్మాయి గారిని ముండమా పెన్ను అని చూడు. ఆడ అగ్గి మీద గుగ్గిలం కాకపోతే నన్ను అడుగు. ఎందుకంట అంత ఇది ఎందుకు అంట. అమ్మాయి గారే ముండమోది కాదా? కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు? అది పాయింట్. ఈ సంగతి కాస్త ఆలోచించావంటే అంతా తేలిపోద్ది. ఇదిగో పిల్ల, నేను అన్నానని ఎవరితోటైనా అనేసునా అంటే మాత్రం ఏముందిలే, ఎవరికి తెలియని రహస్యం. మావా, ఇవాళ అటో ఇటో తేలిపోవాలా? ఏంటి అదే మన పెళ్లి సంగతి. నీకు బుద్ధుంది? పెళ్ళంట పెళ్ళి. ఊళ్ళో ఎంత ఘోరం, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఎవరన్నా కూడి తింటున్నారా, నిద్రపోతున్నారా? ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి. ఏంటి మావా, ఏం జరిగింది? ఏంటా? అది నీకెట్లా తెలుస్తుంది? తెలవపోతే చెప్పరాదు. అమ్మాయి గారు పసుపు కుంకుమ పోయి అన్నం నిద్ర లేకుండా రేయింబ వాళ్ళు దారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే. ఓ ఇదేనా? ఏంటి ఏంటని మరిది? మరి నువ్వనేదేంటి? అమ్మాయి గారు అట్ట అయ్యారని ఇక ఊళ్ళో ఎవరు పెళ్లిలే చేసుకోరా? ఏ బుద్ధుల్లో ఎవరు చేసుకోరు. అయితే నువ్వు చేసుకోవన్నమాట. చేసుకోను, సత్యరాక చేసుకోను. అది సరే గాని నాకు తెలవ కడుగుతా. అమ్మాయి గారు సరే ముండ మోసారు, నీకేంటంట? ఏంటే కూర్చో. అమ్మాయి గారు నాకు కూతుకొస్తున్నావు. అమ్మాయి గారు ఎందుకు నువ్వు ముండమోపి. అవునే, అమ్మాయి గారు ఎందుకు అవుతారో ముండమోపి. నిన్ను నమ్ముకొని నేనే ముండమోపినయ్యాను. నువ్వు ఉండగానే ముండమోపినయ్యాను. యారా, మన గోపిగాడు బొత్తిగా రేవుకురాట మానేశాడు. అమ్మాయి గొరవాట అయిపోయిన కాడి నుంచి ఆడి మనసే బాగోలేదురా. మొదటి నుంచి చూస్తానే ఉన్నాగా. ఆ ఊరంటే ఆడికి వాళ్ళ మాలిన భక్తి. భక్త భద్రాచలమా? ఏంటే మాటలు? అమ్మోరికి తీసుకెళ్ళినట్ట రోజు పళ్ళు పలారాలు తీసుకెళ్తున్నాడు. ఆడు అట్టుకెళ్ళకపోతే అమ్మాయి పచ్చి మంచి నీళ్ళైనా ముట్టదంట. భక్తి అది మరేటే? అంతా అక్కగా అనుకుంటా ఉండండి, కొన్నాళ్ళు పోతే నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? రెస్ట్. ఎవడేమో ఇంకెవడు? ఆ యదవ గోపిగాడే. యారా, నిజమేనంటావా? వాళ్ళ ముగ్గురు జట్టుగా ఉంది వాళ్ళు. అబద్ధం చెప్పుద్రా. ఏందో పెద్దోళ్ళ వారం. అక్కాయ్, కథ అడ్డం తిరిగింది. ఏం జరిగింది? వాళ్ళు తిరుగు నోటీస్ ఇచ్చారు. ఏమని? ఎందుకు అడుగుతావులే అవమానం. ఏం జరిగింది చెప్పరా? మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు, పెళ్లి కాకముందే చెడిపోయింది అని. ఏమిటేమిటి? ఇంకా విను. మీ ఊళ్ళో ఎవరో పడవాడికి దానికి సంబంధం ఉంది, దానికి కావాల్సిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కానీ భరణం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకు కొట్టారు. ఈ మాట నువ్వు ఊరికే వచ్చావుట. పళ్ళు రాలగొట్టించుక. పళ్ళు రాలగొట్టడానికి మన బంగారం మంచిదైతే వాళ్ళ దాకా ఎందుకు? అలా ఊళ్ళోకి వెళ్ళి విను. అవమానం. ఆ గోపి ఎదవకు దీనికి ఏదో ఉందని ఒకటే గోళ. నేను అప్పుడే చెప్పాను, ఆ రథాన్ని మన పంపక చేర్చొద్దు మొర్రు అని. నా మాట పెట్టానే. ఏ మాటలు ఏమి పాటలు. అవ్వా అవ్వా. నా బాధ అది కాదక్కాయ్, మనకు రావాల్సిన ఆస్తి కాస్త మట్టి కొట్టుకుపోయింది. ఆస్తి పొట్టపోయింది. మన మర్యాద ఏం కావాలి, మన పరువు ఏం కావాలి? ఎంత అప్రతిష్ట, ఎంత నీ అప్రదిష్ట పాడుగాను. ఎంత నష్టం, ఎంత నష్టం. హౌ మెనీ లాక్స్ వి లాస్ట్. అమ్మాయి గారు పైన వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా. కాస్త ఆలస్యం అయిపోయింది అమ్మగారు. ఆలస్యమే. ఏ సమయానికి ఏం చేయాలో అదే చేసావు. మా గొప్ప ఎలా ఉంచాలో సరిగ్గా అలాగే ఉంచావు. ఏంటి అంటున్నారు? ఏమిటి ఇంకా వివరంగా చెప్పాలా? ఆ వెనక కబుర్లు మెడబెట్ట గంటకుండాను. నన్ను వదిలిపెట్టి మావయ్య. వాటితో లేచిపోతావా? మావయ్య, నా మీద కళ్ళు అడుగుతావే? ఊరంతా కూడా ఎక్కుస్తుంది, దానికేమంటావు? ఒక్కసారి అలా వీధిలో అక్కడ వినమ్మా. నిన్ను వాడిని కలిపి ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. అమ్మా, చివరికి గుడ్డిగా ఖరీదు చేయదు. ఆ గౌరి కూడా మనల్ని, మన వంశాన్ని, మన పరుగుని బజార్కి ఎక్కించింది. ఇంతకంటే ఏం కావాలి?
ఈ సంగతి తెలిస్తే మీ నాన్న ఊరేసుకు చస్తాడు. గోపి గోపి అమ్మాయి గారు నన్ను క్షమించండి అమ్మాయి గారు. నా మూలకంగా మీరు బాధపడద్దు, మర్చిపడిపోవద్దు అమ్మాయి గారు. ఇటు నేను రాను, ఇక రానే రాను. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏం చూసావు? ఊరంతా ఏం చూసావు? చెప్పు, ఏం చూసావు? నువ్వేం చేసిన పాపం ఉంది? నిన్ను కాకులకి గద్దలు చేయాలా? నిన్ను పాటేయాలా? నరికి ముక్కలు చేయాలా? పాపిస్తాను. దేవత అంటే అమ్మాయి గారి మీద నిందేశాం. పోటీ సుబ్బరాజోళ్ళు, సోళ్ళోళ్ళు, రాక్షసులు, ఇక మీరందరూ హాయిగా ఉండండి. ఎవరో మనుషులు, ఎవరో ప్రపంచం. ఈ ప్రపంచంలో బతకడం కంటే సావడమే మంచిది. బుద్ధి లేదానా, ఎంత పని చేశావే? నువ్వు పెట్టిన స్విచ్ ఎంత మంట అయిందో, ఎన్ని బతుకులు బస్సు చేస్తుందో ఆలోచించా. అన్యాయంగా అమాయకుల్ని ఆడిపోసుకున్నావే, వాళ్ళని బతుకుండగానే చంపుతున్నావే. నువ్వు ఆడదానివే, నువ్వు మనిషివేనా? సావు సావు సావే. అమ్మాయి గారు, అమ్మాయి గారు, గౌరీ ఏమిటి వేళ ఎప్పుడు వచ్చావు? అమ్మాయి గారు, మా మామని కాపాడింది, మీ గోపిని కాపాడండి అమ్మాయి గారు. ఏమైంది గౌరీ? అమ్మాయి గారు, నేనే ఈ నిప్పెట్టింది, నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది. అక్కసు కొద్ది బుద్ధి గడ్డి తినేసేసాను. నన్ను మన్నించండి అమ్మాయి గారు, గోపిని కాపాడండి. గోపి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు, చచ్చిపోతానని వెళ్ళిపోయాడు. కోడు నీళ్లు ఎప్పుడో మానేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఏమైపోతాడు? నువ్వా? నేనే ఆనాడు గోపిగాడి మొహం చూసి వదిలేశాను. ఇక ఈనాడు నిన్ను వదలదలుచుకోలేదు. శ్రీని బతుకుసాడా? అంత సిద్ధ కొట్టిన బుద్ధి రాలే? నూరాంటి బుద్ధి ఎలా వస్తుంది? పైన ఆ పెద్ద పెద్ద తప్పులు ఏమిట్రా? మన రాధ గోపితో లేచిపోయింది. ఆ రక్తం ఏమిట్రా? రక్తమా? అడ్డుపడ్డాను, ఇది ఫలితం. ఎంతకు తెగించింది, ఎంతకు తెగించింది? వాళ్ళిద్దరు అంతు తెలుస్తాను. ఆ గోపికాని కాల్చి పారేస్తాను. తమ్ముడు, తమ్ముడు చూసారా, రాధ గోపి గారితో లేచిపోయిందట ఆ పడబడితోటి. అయ్యో, మీ కూతురు చేసుకొని నన్ను కొట్టారే.
గోపి గోపి అమ్మాయి గారు ఏంటిది? ఎందుకు వచ్చారు? నువ్వెందుకు ఇలా వచ్చావు? చచ్చిపోదామని. చూడు గోపి, ఏమిటి నువ్వు చేసే పని? నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా? చచ్చి ఎవరిని సాధిస్తావు? పద, ఇంటికి పోదాం పద. అమ్మాయి గారు నాదే ఉంది, నీ అట్ట పోయినా పర్వాలేదు. మీరెందుకు వచ్చారు అమ్మాయి గారు? ఇది ఎవరిని చూశారంటే ఈ పాళ్ళలోకి అనుకుంటున్నదే నిజం ఉంది. కానీ అదే నిజం కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంలో చావడమే మేలు. అమ్మాయి గారు జనం చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి. వద్దురా, పడవ ముందుకు పోని. పోనివరా? ఆ ముందు సుడిగుండాలుంటాయి. పర్వాలేదు, గోదావరి చల్లని హృదయం లేని ఈ మనుషులు పేర్చే చిచ్చులో కాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం. పోనీ గోపి. ఏ చచ్చిపోతామని? గోపి, చావు అందరినీ విడదీస్తుంది, కొందరిని కలుపుతుందిరా. ఇంతకాలం నా కోసం అవస్థలు పడ్డావు కదా, నేనేం కావాలా? నాకు కావలసింది ఇస్తావా? ఏమిటది? గోపిని కాపాడు, నా మామని కాపాడు. తుపాకీ పారే, నేను నేదాన్ని. గౌరీ, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, భయం వేస్తుంది అమ్మాయి గారు.
జన్మ జన్మలకు నా దానివి రాధ. ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. రాధ రాధ. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసినో. ఈనాటి ఈ బంధమే నాటిదో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.